మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఇవాల్టి రోజున పరబ్రహ్మము శివుని రూపంలో ఎలా ఉన్నాడు, ఆయన యొక్క విశేష గుణగణాలు ఏమిటి అన్నది సంక్షేపముగా తెలుసుకునే ప్రయత్నము మనము చేద్దాము. పరబ్రహ్మము అన్నప్పుడు ఎప్పుడూ కూడా నిర్గుణ నిరాకారుడు. ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే భక్త సులభుడు అయి భక్తులను అనుగ్రహించదలచినప్పుడు ఆయనే వివిధ నామరూపములు దాల్చి సగుణ సాకారమూర్తి వలె దర్శనమిస్తూ ఉంటాడు. అలా వచ్చిన ఒకానొక వైదిక రూపము ఏది అంటే పరమేశ్వరుడు, శివుడు, ఈశ్వరుడు, శంకరుడు, రుద్రుడు అనేక నామాలతో పిలువబడుతూ ఉన్నదన్నమాట. ఆయనే సగుణ సాకారమూర్తి, ఆయనే పార్వతీపతి, గణపతి, సుబ్రహ్మణ్యుల యొక్క తండ్రి. ఇలా చూసినప్పుడు ఆ పరమేశ్వరుడు ఎందుకు అనేక రూపాలుగా దాల్చుతున్నాడు, ఒకసారి విష్ణువు వలె, ఓసారి శివుని వలె, ఓసారి అంబిక వలె, ఎందుకు అలాగా వివిధ రూపాలు సగుణ సాకార రూపాలు దాల్చుతున్నాడు అన్నప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి. భక్తులు అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు. వారి యొక్క పూర్వజన్మల పుణ్య విశేషాలు కర్మల బట్టి వారికి కొన్ని గుణాలు, కొన్ని విషయాలు వారి మనసు పట్టుకోగలుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తరించాలి అన్న ఒక్క కేవల ఉద్దేశంతో ఈ సగుణ సాకార రూపంలో అనేకములుగా దాల్చి ఉన్నది పరబ్రహ్మము. అందున ప్రతి రూపము కూడా మీరు చూస్తే తర్వాత అనేక వివిధ రకాలుగా వివిధ అవతారాలుగా కూడా దాల్చి ఉన్నాయి. నారాయణుడికి చూస్తే ముఖ్యముగా దశావతారాలు, అవి కాకుండా అనేక అవతారాలు ఉన్నాయి. శివుడికి చూసినప్పుడు కూడా మనం చక్కగా అర్ధనారీశ్వరుడు, అలాగే సదాశివుడు, సోమాస్కందమూర్తి, దక్షిణామూర్తి, నటరాజస్వామి, ఇలాగా ఎన్నో రూపాలు కూడా శివుడికి కూడా ఉన్నాయన్నమాట. అమ్మవారికి ఇంకా చెప్పనవసరం లేదన్నమాట. అలాగా అనేక రూపాలు దాలుస్తారు. ఎందుకంటే ఏ జీవుడి మనస్తత్వము ఎలా ఉంటుందో వాడి వాసనలు అలవాట్లకు అనుగుణంగా పరమాత్మ కూడా అందుకోవడానికి సులభముగా ఉండడానికి అవతరించి ఉన్నాడనమాట. అందుకని ఇలా అనేక రూపములు దాల్చి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వైదిక సంబంధము, వేదములో చెప్పబడినవి అయినప్పుడే మనకి ప్రమాణములు అవుతాయి. అందుకే శివుడిని, పరమేశ్వరుణ్ణి పూజించే విధానం విశేషముగా శ్రీరుద్రము, అదే రుద్ర నమక చమకములు అన్న నామముతో వేదములో, యజుర్వేదములోనే చాలా గొప్పగా వర్ణింపబడింది అన్నమాట. అంత గొప్ప స్థుతి వేరేది మనకి ఎక్కడా కూడా కనపడదు. అంతటి శ్రీరుద్రములో హృదయస్థానమైన నమకములలో అష్టమానువాకంలో మధ్యలో ఖచ్చితంగా మనం చూస్తే శివం అని ఉంటుంది అన్నమాట. అంటే నమశివాయ అన్నది ఏదైతే ఉందో పంచాక్షరి మంత్రము, అది ఆ హృదయ స్థానంలో ఖచ్చితంగా మధ్య భాగంలో ఉంటుంది. అంటే ఏమిటి అంటే ఆ శివ అన్న 2 నామాలు ఎంతో గొప్పవైనవి, అది హృదయ స్థానము అది అని తెలుసుకోవాలి. ఆ శివం లేదా శివోహం ఇలాగ అనేక విధాలుగా అందరూ ప్రయోగిస్తూ ఉంటారన్నమాట. శివం అంటే అసలు అర్థం ఏమిటంటే శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని చెప్పబడింది. శివం అంటే భద్రము, మనకి భద్రత కావాలి, మనకి ఆనందము కావాలి, సంతోషము కావాలి, కళ్యాణములు అంటే శుభకార్యములు జరగాలి, నిరంతరము మనసు చక్కటి స్థితిలో ఉండాలి అన్నప్పుడు దానికి ఒకటే మాటలో చెప్పాలి అంటే శివ అన్న అర్థం. అంటే శివ అంటే అది. అందుకే మనం శివ అని కూడా మనం అలవాటు చేసుకున్నప్పుడు సర్వమంగళములు మనకి లభిస్తూ ఉంటాయి. ఆ శివుడే మనకి అందుకే పార్వతీపతి కింద, అంటే చక్కటి దాంపత్యానికి ఆదర్శము కింద మనం చక్కగా చూస్తే అర్ధనారీశ్వర రూపంలో పార్వతీపతిలా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు కూడా మనకి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఇచ్చారనమాట. చక్కటి అర్థంతో ఉంటుంది. మనకి ఎన్నో విషయాలు శివతత్వము అలాగే పార్వతీదేవి యొక్క తత్వము కూడా తెలుస్తూ ఇద్దరి యొక్క ఐక్యము ఎలా ఉంటుంది అంటే పురుషుడు ప్రకృతి, బ్రహ్మము మాయా స్వరూపిణి అయిన జగన్మాత, వీరి యొక్క తత్వము కూడా ఎంతో గొప్పగా శంకరాచార్యుల వారు ఆ అర్ధనారీశ్వర స్తోత్రంలో అందరికీ అతి సులభంగా అర్థమయ్యేటట్టు వివరించి ఉన్నారనమాట. అందుకని దాంపత్యం కూడా సరిగ్గా ఉండేవాళ్ళు, జ్ఞానాన్ని
పొందాలనుకునేవారు కూడా ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని అలవాటు చేసుకోవాలి, రోజు నిరంతరం పారాయణ చేయడం. అలాగే కుటుంబం సరిగ్గా ఉండాలన్నప్పుడు చూస్తే మనకి ఇతర దేవతలలో కన్నా ఎప్పుడూ కూడా పరమేశ్వరుడే చక్కగా కుటుంబ సహితంగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అదే ప్రదోషమూర్తి అంటారు. మీరు చూడండి ఎప్పుడన్నా, అంటే పార్వతీ పరమేశ్వరులు, వారి పిల్లలు అయిన వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు మళ్ళీ వాళ్ళ వాహనాలతో కలిసి చక్కగా దర్శనమిస్తూ ఉంటారన్నమాట. ఆ మూర్తిని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆ మూర్తి, ఆ పటము, చిత్రపటం కనీసం పెట్టుకుంటే ఇంట్లో సౌఖ్యము, సుఖాలు, అలాగే సామరస్యము కూడా లభిస్తూ ఉంటుందన్నమాట. అంత గొప్పది ఆ శివ అన్న శబ్దము, శివుడు రూపము కూడా. మనము శివుడిని ఆరాధించేటప్పుడు ఈ నమకాలు అని చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంటాయి. అంటే నమః నమః అని చెప్పి దాని అర్థము సంక్షేపంగా చూసినప్పుడు సర్వము, ఈ విశ్వము ఏదైతే ఉందో దానిలో గోచరించే ఎన్ని వర్ణాలు, రంగులు, అలాగే రూపములు, వివిధ సజాతీయ విజాతీయ జీవులు, స్థావర జంగమములు, ఇవన్నీ కూడా కేవలం నీ స్వరూపమే స్వామి, రుద్ర, శివ, పరమశివ, శంకర అని స్తుతిస్తుంది వేదం. అది మనకి ఆదర్శం. వేదంలో చెప్పబడిన చక్కటి మంగళమైన మూర్తియే శివుడు. అందుకే సత్చిత్ ఆనందము అన్నప్పుడు పరబ్రహ్మము, ఆ ఆనంద స్వరూపుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. నటరాజమూర్తిగా వారు నాట్యం ఆడుతున్నారు, అమ్మవారు లాస్యప్రియ అయినప్పుడు ఆయనతో నృత్యం చేస్తోంది అన్నప్పుడు ఎవరైనా ఎందుకు ఆనందంగా నృత్యం చేస్తారు అంటే వారే ఆనంద స్వరూపులై ఉన్నారు అక్కడ. ఆ పరమేశ్వరుడే ఆనంద స్వరూపుడు. ఇంకా ఎంత భక్త సులభుడు పరమేశ్వరుడు అంటే ఏ అధికారి అయినా కూడా మనకి మంచి ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అది కూడా ఎక్కడి వరకు అంటే తన కింద స్థాయి వరకే. కానీ తన స్థాయిని, తన కుర్చీని ఎవరికి ఇవ్వడు. కానీ పరమేశ్వరుణ్ణి జ్ఞానముతో, తత్వముతో తెలుసుకున్న వాడికి శివోహం అన్న గొప్ప స్థితిని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అని ఇవాల్టి రోజున ఈ శివ అన్న శబ్దానికి మంగళములు, భద్రము, శ్రేయస్సు, శుభము అని తెలుసుకున్నాము. నిరంతరము కూడా శివ 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 అని అనుకోవడం మనం అలవాటు చేసుకోవాలి అన్న ఒక సందేశాన్ని మనము ఆధారాలతో, వైదికపరమైన ఆధారాలతో మనం తెలుసుకున్నామని చెప్తూ సర్వం శ్రీ పరమేశ్వర చరణారంగార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.